సూపర్ స్పైసీ అండ్ సూపర్ టేస్టీ రొయ్యల మసాలా ఇగురు విత్ టమాటో రెసిపీని షేర్ చేస్తానండి. ఎంత సింపుల్ గా చేసేసుకోవచ్చు అంటే వాడే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా తక్కువ అండి. ప్యాన్ పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, ఒక గరిటె నిండా ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కలిపిన పేస్ట్, తర్వాత దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం వేసుకుని మంచిగా ఫ్రై అవనిస్తామండి. ఇలా ఫ్రై అవుతుండగా ఒక టమాటాని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాం. అదే విధంగా కొంచెం కొత్తిమీర కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని మొత్తం అంతా చక్కగా ఫ్రై అవనిస్తామండి. ఇంతేనండి, ఈ మసాలాలు ఇవే అనమాట మనం వేసేది. కానీ రుచి అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఆ మసాలాను మంచిగా ఫ్రై అవనిస్తాం అనమాట. కొంచెం ఇట్లా మసాలా ఉడికింది అనుకున్న తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ప్రాన్స్ ని ఇక్కడ యాడ్ చేసేస్తామండి. ఉడికించేటప్పుడు ఉప్పు, పసుపు, కారము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా వాటర్ వేసి ఉడికించానండి. చిన్న ప్రాన్స్ అనమాట, చాలా బాగుంటాయి టేస్ట్. నేను ఒక కప్పుడు యాడ్ చేసుకున్నాను ప్రాన్స్ ని. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసుకుని ఒక పావు గ్లాస్ వాటర్ ని ఉడకడానికి వీలుగా యాడ్ చేసుకుంటామండి. ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు దీన్ని ఉడకనేస్తామండి. ఆఫ్టర్ 6 మినిట్స్ ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది విత్ టమాటో. అసలు ఎంత బాగుంటుందో చెప్పలేను, చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. చూసారు కదండి ఎంత సింపుల్ గా అయిపోయిందో రెసిపీ. డెఫినెట్ గా ట్రై చేయండి.